నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. తెలంగాణ బీజేపీ ఇయర్ ఎండింగ్ రివ్యూకి స్వాగతం. అది జాతీయ పార్టీ, ఇప్పటికీ ఉత్తరాది పార్టీగానే ఉంది. కర్ణాటకలోనూ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితి ఏమిటన్న చర్చ జరిగింది. కొన్ని అనాలోచిత చర్యలతో పార్టీ ఇమేజ్ కొంతమేర దెబ్బతిన్నమాట వాస్తవమే. అయితే ఏడాది ఆఖరుకు నిలదొక్కుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను పొందింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశాన్ని తెలంగాణలో బీజేపీ కోల్పోయింది. కాంగ్రెస్ కల్చర్ను అందిపుచ్చుకున్న బీజేపీ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంది. ఏడాది ప్రారంభంలో అత్యంత బలంగా కనిపించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి వెనకబడిపోయింది. స్వయంకృతాపరాధంతో తెలంగాణలో బీజేపీ 3వ స్థానానికి పడిపోయింది. అధ్యక్షుడి మార్పుతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోవటం అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అయితే గతంతో పోల్చితే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించటం బీజేపీకి ఏడాది చివర్లో ఊరటనిచ్చే అంశం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవటం, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు, బండి సంజయ్ దూకుడైన నాయకత్వంతో తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. ఏడాది ప్రారంభంలో మంచి ఊపు మీదున్న బీజేపీ చివరకు ఆ టెంపో కొనసాగించలేకపోయింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీకొట్టి తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత కాలం కలిసి రాలేదు. దీంతో తెలంగాణలో మధ్యలోనే బీజేపీ చతికిల పడింది. 2023 ప్రారంభం నుండి డిసెంబర్ వరకు బీజేపీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎన్నికల నాటికి టీబీజేపీలో సీన్ మారిపోయింది. పార్టీ నుండి కీలక నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లటం, సొంత పార్టీలో ఉండి పార్టీ పైన అసంతృప్తితో రగిలిపోవటం, ఇలా వివిధ కారణాలతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఒకప్పుడు అధికారంలోకి వస్తామని అంచనా వేసుకుని తర్వాత చెతికిలబడ్డారు. ఎన్నికల్లో దుబ్బాక, కరీంనగర్, అంబర్పేట్లో పార్టీ ఓడిపోయింది. అయితే అనూహ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కమలం పుంజుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని సీట్లు సాధించి ఉంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. బీఆర్ఎస్ బీజేపీకి దోస్తానా ఉందన్న చర్చ కూడా కమలానికి శాపంగా మారిన మాట వాస్తవం. కాంగ్రెస్ పై కసితో బీఆర్ఎస్ నేతలను బీజేపీ పెద్దలు కాపాడుతున్నారన్న ప్రచారము పనిచేసింది. ఆ దిశగా బీజేపీని దెబ్బకొట్టడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోవటానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కూడా కారణమయ్యారు. లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు వెళ్లటం ఖాయమని బీజేపీ నేతలు పదే పదే ప్రచారం చేశారు. కవితను విచారణకు పిలిచిన సందర్భంలో కవిత అరెస్టు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కవిత అరెస్టుతో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఆమె అరెస్టు కాలేదు. దాంతో కాంగ్రెస్ కు పెద్ద ఆయుధం దొరికింది. ఓవైపు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయటం, మిగతా వారు లిక్కర్ స్కామ్ లో ఉన్నవారంతా అరెస్టు కావటం, కేవలం కవిత అరెస్టు కాకపోవటం వెనక బీజేపీ ఉందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లింది. తెలంగాణ ప్రజలు సైతం కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మారు. బీజేపీలో చేరాలనుకున్న నేతలు కూడా ఆలోచించుకొని కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ముఖ్యులని చెప్పక తప్పదు. బీజేపీ పెద్దల నిర్ణయాలు పార్టీలో దూకుడును తగ్గించాయి. అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చటం బీజేపీకి బలమైన దెబ్బ తగిలింది. బండి సంజయ్ హయాంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకురావటం, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించటం, మునుగోడు ఉప ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా బీజేపీనే నైతికంగా విజయం సాధించటం హైలైట్ అయ్యింది. ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్ ప్రజలకు కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ప్రజా ఉద్యమాల్లో బండి సంజయ్ చురుగ్గా పాల్గొన్నారు. నిరుద్యోగుల పక్షాన ఉద్యమ బాట పట్టడం, రైతుల సమస్యలపైన పోరాటం చేయటం, వెరసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు జైలుకు వెళ్లటం, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా అక్కడ ప్రత్యక్షం కావటం, కార్యకర్తలకు అండగా నిలవటం, తన పదునైన మాటలతో అధికార పార్టీని, కేసీఆర్ ను ఇరుకున పెట్టడం, ఇవన్నీ కూడా బండి సంజయ్ నాయకత్వంలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో జూలై 4న బండి సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. సంజయ్ తరహాలో కిషన్ రెడ్డి దూకుడుగా వ్యవహరించలేదు, నిదాన వైఖరినే పాటించారు. పైగా కేంద్ర మంత్రి బాధ్యతలతో రాష్ట్ర శాఖపై ఆయన దృష్టి పెట్టలేకపోయారు. అదే బీజేపీకి శాపమై కూర్చుంది. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసి బీజేపీ కొంతమేర ప్రయోజనం పొందింది. అయితే పార్టీలో ప్రస్తుత వ్యవస్థలను డిస్టర్బ్ చేయకూడదని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారని సమాచారం.
వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శల పాలైన ఎమ్మెల్యే రాజాసింగ్ పైన ఉన్న సస్పెన్షన్ ఈ ఏడాదిలోనే బీజేపీ నాయకత్వం ఎత్తివేసింది. దీంతో గోషామహల్ నుంచి వరుసగా మూడోసారి రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2023 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ రానున్న పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏడాది చివరిలో డిసెంబర్ 28న అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. లోక్సభ ఎన్నికలకు లీడర్స్తో పాటు క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకోవాలని కిషన్ రెడ్డి భావించారు. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వానికి చెప్పారు. అయితే లోక్సభ ఎన్నికల వరకు కిషన్ రెడ్డినే కొనసాగాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. తెలంగాణలో 10 లోక్సభ స్థానాల లక్ష్యంగా బీజేపీ ముందుకు కదులుతోంది. పార్టీ కేడర్కు అమిత్ షా చెప్పిన మాట కూడా అదే. అంత సులభం కాకపోయినా ప్రయత్నించడంలో తప్పేమీ లేదన్న బీజేపీ ఆలోచన ఏం జరుగుతుందో చూడాలి మరి.